ఇప్పుడు ప్రశ్న రావణ్ అరెస్టు అనే యాంగిల్లో రకరకాల యాంగిల్స్ బయటకు వస్తున్నాయి. అందులో మనకి ఎప్పుడు కూడా కాన్స్పిరసీ థియరీలు వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటాయి. కామన్ పీపుల్కి కూడా అసలు విషయం ఇది కాదంట. ఇప్పుడు వాకింగ్ వెళ్ళామనుకో, అక్కడ వాకర్స్ ఫస్ట్ అడుగుతారు మనల్ని, ఏంటి సార్ విషయం, మనం ఒక వెర్షన్ చెప్తాం అనుకోండి, అది కాదండి సార్ విషయం అంటే ఇదంట అని రహస్యంగా మనకి చెప్తారు. సో అలాంటివి ఎక్కువ నమ్ముతారు. ఇప్పుడు అలాంటి ఒక కాన్స్పిరసీ థియరీ రావణ్ కేసులో సర్క్యులేట్ అవుతుంది. అదేంటంటే అసలు ఇది మొత్తం డ్రామా. పవన్ కళ్యాణ్ ఒక స్కెచ్ చేశాడు, ఆ స్కెచ్ ప్రకారమే ఇప్పుడు నడుస్తుంది అక్కడ. అది ఆ స్కెచ్ ఏంటి, పవన్ కళ్యాణ్ ఏం స్కెచ్ చేశాడు, అది వర్కౌట్ అవుతుందా, ఈ స్కెచ్లో ఇది అర్థమయ్యి వైసీపీ రావణ్ విషయంలో సైలెంట్గా ఉందా, సో అసలు ఏం జరుగుతుంది దీంట్లో, ఎటువంటి కాన్స్పిరసీ ఉంది అనే విషయాలు చూస్తే థియరీ ఏం చెప్తుందంటే గత కొంతకాలంగా ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ని దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. చంద్రబాబుని విడదీయాలనేది జగన్ కానీ లేకపోతే వైసీపీ ప్లాన్ ఎప్పటి నుంచో. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిస్తే మనకి టఫ్ అవుతుంది అనేది ముందు నుంచి కూడా జగన్కి తెలుసు. అందుకనే పవన్ కళ్యాణ్ ఎక్కువ టార్గెట్ చేశాడు, వ్యక్తిగతంగా కూడా ఆయన పెళ్ళిళ్ళు ఇవన్నీ టార్గెట్ చేశారు. అయితే అది రివర్స్ అయింది. అంటే వాళ్ళు విడిపోకపోగా ఇంకా పవన్ కళ్యాణ్కి కాపులందరూ మద్దతు ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని మన కాపు నాయకుడిగానే కాపులు చూశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాపులకి నాకు సంబంధం లేదు, నేను కాపు నాయకుడిని కాదంటున్నాడు, కానీ ఆయన కూడా అలాగే బిహేవ్ చేశాడు. మనకు చాలా విషయాలు దాన్ని బట్టి తెలుస్తాయి. సో కాపుల పాపులేషన్ అరౌండ్ 20-25% ఉంది కాబట్టి వాటిని మొబిలైజ్ చేయడం, అట్లాగే తూర్పు వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా కాపుల బలమైన ముద్ర వేయగలుగుతారు. ఇవన్నీ చూసుకొని వైసీపీ విడదీయాలనుకుంది, కానీ అది జరగలేదు. దాని తర్వాత ఇప్పుడు కూడా వాళ్ళు విడిపోయే అవకాశం లేదు. ఇంకొక 20 ఏళ్ళు మేము కలిసే ఉంటామని ఇటు లోకేష్ కానీ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అందుకని ఇప్పుడు వైసీపీ ఒక ప్లాన్ ఏం వేస్తుందంటే, పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని విడదీయలేం కాబట్టి పవన్ కళ్యాణ్ని కాపుల్ని విడదీయాలి. కాపులు పవన్ కళ్యాణ్ చుట్టూ ర్యాలీ కాకుండా మనం స్ట్రాటజీ వేయాలి అని వైసీపీ ప్లాన్ చేసింది. అందుకని పవన్ కళ్యాణ్ని డైరెక్ట్గా టార్గెట్ చేస్తే కాపులో పవన్ కళ్యాణ్ చుట్టూ ర్యాలీ అవుతారు. కాబట్టి పవన్ కళ్యాణ్ని డైరెక్ట్గా టార్గెట్ చేయకుండా చంద్రబాబు లొకేషన్ని డైరెక్ట్గా టార్గెట్ చేయాలి. పవన్ కళ్యాణ్ వెనకున్న కాపు పాపులేషన్ని చేల్చాలి అన్న యాంగిల్లో వాళ్ళు పనిచేయడం మొదలుపెట్టారు. అందుకని అంబటి రాంబాబు మీద జరిగినా కూడా కాపు నాయకుడు ఉండడం, వైసీపీలో ఉన్న కాపు నాయకులను బలంగా ముందుకు తీసుకురావడం, ఆ నాయకుల మీద కేసులు పెట్టిన ఆ నాయకుల మీద పోలీసులు దౌర్జన్యం ఉన్న దాన్ని విపరీతంగా ఫోకస్ చేయడం, చివరికి గాదె సాయి ప్రకాష్ లాంటి ఒక రౌడీ షీటర్ చనిపోతే కూడా అతన్ని కాపుగానే ప్రొజెక్ట్ చేయడం, సో కాపుల మీద ఇది జరుగుతుంది అని చెప్పడం, ఇదంతా కూడా వైసీపీ వ్యూహం. ఇది పవన్ కళ్యాణ్కి అర్థమైంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు కౌంటర్ స్ట్రాటజీ చేయాలి. ఆ స్ట్రాటజీ ఏంటి, కాపులు తన చుట్టూ ర్యాలీ అయ్యి తనతోనే ఉండేట్టుగా చేయాలి. ఇది చేయాలంటే పవన్ కళ్యాణ్ రకరకాల వ్యూహాల్ని అమలు చేయడం మొదలుపెట్టాడు. ఒకటేంటంటే, నేను కాపు నాయకుడిని కాదు, కాపులకు మాత్రమే నాయకుడిని కాదు, నేను మొత్తం రాష్ట్రానికి నాయకుడిని, అన్ని కులాలు నాకు ఇంపార్టెంటే, నన్ను ఎందుకు కాపులకే పరిమితం చేస్తున్నారు అని ఒకటి మాట్లాడటం. రెండు, తనని ఎక్కువగా టార్గెట్ చేసుకునే విధంగా చేసుకుంటే అప్పుడు కాపులు కానీ జనసేనలో ఉండే అసంతృప్తి వాళ్ళు కానీ అందరూ అది పక్కన పెట్టేసి తన వెనక ర్యాలీ అవుతారు. సో ఈ యాంగిల్లో చేసినప్పుడు ఇప్పుడు గత కొంతకాలంగా చూస్తే పవన్ కళ్యాణ్ని విమర్శించిన వాళ్ళందరి మీద కేసులు పెట్టడం మనకు కనబడుతుంది. ఒక పక్క దువ్వాడ శ్రీనివాస్ మీద కావచ్చు, ఇప్పుడు లేటెస్ట్గా రావణ్ మీద కావచ్చు, ఆల్రెడీ ఇంకొంతమంది లైన్లో ఉన్నారు. సో రావణ్ కూడా ఏంటంటే, రావణ్ వైపు నుంచి చూసినప్పుడు రావణ్ అసలు పేరు బచ్చలకూరి జోసఫ్ చౌదరి, వాళ్ళ నాన్న చిన్న డానియల్. అంటే వీళ్ళు క్రిస్టియన్లు కానీ కమ్మ, అతను జోసఫ్ చౌదరి అనే పిలుస్తారు చాలా చోట్ల అని కూడా చెప్తున్నారు. అతను కూడా కమ్మ అని తన ఇంటర్వ్యూలో కూడా, ఐ డ్రీమ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నేను కమ్మ అని చెప్పాడు అతను.